న్యాచురల్గా ఏంటంటే ఎల్పిజికి ఎటువంటి స్మెల్ ఉండదు, ఓకేనా. న్యాచురల్గా ఎల్పిజికి ఎటువంటి స్మెల్ ఉండదు. కాకపోతే మనకి లీక్ అయినప్పుడు తెలుసుకోవాలి కాబట్టి మన వాళ్ళు ఏం చేశారు, దాంట్లో మెర్క్యాప్టన్ అనే ఒక కెమికల్ని మిక్స్ చేశారు. మెర్క్యాప్టన్ అనే ఒక కెమికల్ని మిక్స్ చేయడం వల్ల మనకేంటి, ఎల్పిజి సిలిండర్ లీక్ అయింది మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళారు, ఎల్పిజి సిలిండర్ లీక్ అయింది, స్మెల్ వస్తుంది, డోర్లు ఓపెన్ చేయగలే. మీరు ఇంట్లోకి వెళ్ళి కరెంట్ స్విచ్ ఆన్ చేస్తారా? ఒకవేళ ఆన్ చేసి ఉంది, దాన్ని ఆఫ్ చేస్తారా? మీరు ఇంట్లోకి వెళ్ళారు, గ్యాస్ లీక్ అని స్మెల్ వచ్చింది, డోర్లు ఓపెన్ చేశారు, మీరు కరెంట్ స్విచ్ ఆన్ చేసి ఉంటే అంతే ఉంచండి, ఆఫ్ చేసి ఉంటే ఆఫే ఉంచండి. అంటే మీరు ఆఫ్ చేయొద్దు, ఆన్ చేయొద్దు. మీరు స్విచ్ ఆఫ్ చేసినా స్పార్క్ వస్తుంది, ఆన్ చేసినా స్పార్క్ వస్తుంది. అర్థమైందా? మీరు ఇంట్లోకి వెళ్ళారు, గ్యాస్ లీక్ అని స్మెల్ వచ్చింది, మీరు స్విచ్ ఆన్ చేయొద్దు, ఆఫ్ చేయొద్దు. మీకు తెలియకుండా లోపల ఒక చిన్న స్పార్క్ జనరేట్ అయ్యింది, స్విచ్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా వెంటనే ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎల్పిజి ఫైర్ కూడా ఎప్పుడైంది, ఎల్పిజి అనేది ఎయిర్లో 1.5 నుంచి 9.5% మధ్య మిక్స్ అయినప్పుడు మాత్రమే ఎల్పిజి ఫైర్ అయ్యిద్ది. అర్థమవుతుందా? ఎల్పిజి ఫైర్ ఎప్పుడైద్ది, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రూమ్లో ఒక 100 kg ఎయిర్ ఉందనుకుందాం, అందులో 1.5 kg నుంచి 9.5 kg మధ్యలో మిక్స్ అయితే మాత్రమే ఫైర్ అయ్యిద్ది. అంటే మనం 100 kg మామూలు న్యాచురల్ ఎయిర్లో ఒక 20 kg ఎల్పిజి మిక్స్ చేస్తే ఫైర్ అయ్యిద్ది అంటే కాదు. అర్థమైందా? 1.5 నుంచి 9.5 రేషియోలో మిక్స్ అయినప్పుడు మాత్రమే ఎల్పిజి ఫైర్ అయ్యిద్ది. అంతకంటే 1.5 కంటే తక్కువ మిక్స్ అయినా ఎయిర్లో ఫైర్ కాదు, 9.5 కంటే ఎక్కువ మిక్స్ అయినా ఎల్పిజి ఫైర్ కాదు. అర్థమైందా? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా అర్థమైందా కొంచెం అన్నా? మీ ఇంట్లో ఎల్పిజి లీక్ అయింది, లీక్ అయినప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళారు, ఏం చేస్తారు? విండోస్ మొత్తం ఓపెన్ చేయాలి. ఎల్పిజి వెయిట్ మన న్యాచురల్ ఎయిర్ కంటే కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది, అంటే కింద వ్యాపించి ఉంటుంది. అర్థమైందా? మీరు షూ వేసుకొని రఫ్గా ఆ ఫ్లోర్ మీద నడవకూడదు, చిన్నగా నడవాలి, డోర్స్ మొత్తం ఓపెన్ చేయాలి. ఎల్పిజి రెగ్యులేటర్ దగ్గర ఫైర్ అవుతుంది అనుకోండి, భయపడి కిందకి పరిగెడతారా? మీరు పరిగెట్టొద్దు. ఎందుకు పరిగెట్టొద్దు అంటే, పరిగెట్టి మీరు మెట్ల మీద స్లిప్ అయి పడ్డారనుకోండి, హెడ్ ఇంజరీ అయితే ఏమైంది? హెడ్ ఇంజరీ అయితే ప్రాణాలకే ప్రమాదం అయింది. అర్థమైందా? ఎల్పిజి సిలిండర్ రెగ్యులేటర్ దగ్గర ఫైర్ అయితే బ్లాస్ట్ అయిద్దా? బ్లాస్ట్ కాదు. ఎప్పుడు బ్లాస్ట్ అయింది? చుట్టుపక్కల ఓవర్ హీట్ అయినప్పుడు మాత్రమే. రెగ్యులేటర్ దగ్గర మీకు 1 hour ఫైర్ అయినా ఆ ఫైర్ మొత్తం ఎయిర్లో మిక్స్ అయితే సిలిండర్ బ్లాస్ట్ కాదు. ఆ సిలిండర్ చుట్టుపక్కల ఓవర్ హీట్ అయినప్పుడు మాత్రమే బ్లాస్ట్ అయ్యిద్ది, అది కూడా 10 minutes తర్వాత. ఈ విషయాన్ని మీరందరూ మంచిగా గుర్తుంచుకోండి. అర్థమైందా? మీకు ఎల్పిజి సిలిండర్ తీసుకొచ్చినట్టయితే మీకు ప్రాక్టికల్ చేసి చూపించేవాళ్ళం. సరే, మేము కూడా మీ సార్ వాళ్ళకి చెప్పకుండా మేము సడన్గా వచ్చినాం కాబట్టి మీకు ఈరోజు ప్రాక్టికల్ చేయట్లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా మీకు మీ టోటల్ మొత్తం స్టూడెంట్స్ని మొత్తం అసెంబుల్ చేసి అప్పుడు ప్రాక్టికల్ కూడా చేసి చూపిస్తాం. ప్రస్తుతానికైతే ఈ ప్రాథమికంగా మీరు ఈరోజు తెలుసుకున్న దాన్ని మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మీ ఫ్రెండ్స్ని అడగండి, తెలుసుకోండి. అర్థమైందా? ఈ నాలెడ్జ్ అనేది ఇప్పుడు మనకి ఎల్పిజి రెగ్యులేటర్ దగ్గర ఫైర్ అయితే చాలామంది ఏం చేస్తారు, బయటికి పరారైపోతారు. ఈ పరారయ్యే క్రమంలో ఏమైంది, మెట్ల మీద స్లిప్ అయ్యి కింద పడితే హెడ్ ఇంజరీ అయ్యి ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎల్పిజి రెగ్యులేటర్ దగ్గర ఫైర్ అయితే అదేం బ్లాస్ట్ కాదనేది మీకు కొంత అవగాహన అనేది ఉంటే మీకు కొంత భయం అనేది తగ్గిద్ది. అర్థమైందా? ఎల్పిజి దగ్గర ఫైర్ అయినప్పుడు ఏం చేయాలి? ఇంట్లో దుప్పట్లు ఉంటాయి కదా, దుప్పట్లు ఉన్నాయా? 4 దుప్పట్లను వాటర్లో నానబెట్టమని చెప్పాలా. నానబెట్టమని వెంటనే వాటర్లో ముంచాలి. ఎల్పిజి సిలిండర్ ఎక్కడ ఉంది? కప్బోర్డ్స్లో ఉంటుంది. మరి కప్బోర్డ్స్లోకి మనం దుప్పటి తీసుకెళ్ళి మనం దాని మీద పరచగలుగుతామా? పరచలేదు. కాబట్టి దాన్ని ఏదైనా హ్యాంగ్ చేసి దాన్ని ఒక ఐరన్ రాడ్తో కానీ ఒక కర్రతో కానీ పట్టుకొని బయటికి లాగాలి. ఏది? ఎల్పిజి సిలిండర్ని లాగిన తర్వాత ఒక 4 దుప్పట్లు వాటర్లో నానబెట్టి వెంటనే ఆ దుప్పట్లను కప్పేసేయాలి. మనిషి మీద కప్పుతుంది కదా దుప్పటిని, ఎట్ట కప్పుతుంది మనిషి మీద, ఆ విధంగా ఎల్పిజి సిలిండర్ మీద మనం కప్పిన అనుకోండి, ఆక్సిజన్ సరఫరా కట్ అయిపోద్ది, ఫైర్ ఆరిపోద్ది. కానీ వాటర్ స్ప్రే చేస్తే మీరు 1 కోటి లీటర్లు వాటర్ స్ప్రే చేసినా ఆర్పలేము మనం ఎల్పిజి ఫైర్ని. సులువుగా మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఎట్లా ఆర్పొచ్చు అంటే ఈ విధంగా ఆర్పొచ్చు. మీకు సోడియం బైకార్బోనేట్ ఉంటుంది, ఐడియా ఉందా? సోడియం బైకార్బోనేట్ అంటారు. సోడియం బైకార్బోనేట్ అంటే ఏంటి?
సోడానా వంట సోడానా? వంట సోడా. వంట సోడానా బట్టల సోడానా? బట్టలు వాష్ చేయడానికి ఉపయోగిస్తారు. ఏయ్, సోడియం బైకార్బోనేట్ అంటే ఏంటి? ఆ? బట్టలు వాష్ చేయడానికి వాడే సోడానా లేకపోతే వంటల్లో వాడే సోడానా? ఆ? ఈ సోడియం బైకార్బోనేట్ని కూడా మనం ఎల్పిజి ఫైర్ ఆర్పటంలో వాడచ్చు. అర్థమైందా? ఒక హాఫ్ కేజీ సోడియం బైకార్బోనేట్ని మంచి ప్రెజర్తో ఒక గిన్నెలో పోసి ఒకేసారి ఎల్పిజి రెగ్యులేటర్ దగ్గర ఒకేసారి కొట్టేస్తే వెంటనే ఆరిపోద్ది. అన్నిటికంటే సులువు ఏంటంటే దుప్పట్లో వాటర్లో పెట్టాలి, సిలిండర్ మీద కప్పేసేయాలి, సులువుగా ఆరిపోద్ది ఫైర్. ఎందుకు ఆరిపోద్ది? ఆక్సిజన్ సరఫరా కట్ అయ్యింది కాబట్టి సులువుగా ఆరిపోద్ది. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఉంటే మొహమాటం లేకుండా అడగండి, తప్పేం కాదు. డౌట్ అడగటం కూడా